ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. In 2004 she won as MLA as an independent, and 2009 and 2014 both the times. When in 2014, you know, when the state was formed and there was a wave for TRS, in that situation she could win with huge margin from the Gadwal assembly. Very popular in the entire Telangana, and she fought for the people, particularly the farming section. Irrigation and irrigation projects always taken priority in her entire fight. She has conducted Padayatra and extensively travelled. Her performance as minister and her performance as a legislator and her performance as a leader of the party has made her very popular in the entire Telangana. So now she has realized that in coming days, under the leadership of Shri Modi ji, India needs a stable government and a decisive government, and a government which can see nation first as a priority. So she has made her decision, and yesterday, in the presence of our Honorable National President Amit Shah ji, she joined the party. So she is with us now today. Our State President Dr. Lakshman, he will speak few words. Friends, andariki namaskaralu. DK Aruna garu కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు. వారి చేరిక రాష్ట్రంలో బీజేపీకి బలాన్ని చేకూరుస్తుంది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, వారి చేరిక ఒక స్పష్టమైన సంకేతం తెలంగాణ రాష్ట్రంలో. అధికార టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనను, అవినీతి పాలనను ఈరోజు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైనప్పటికీ ఎదుర్కోలేక రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీతోని ప్రభుత్వంతోని మిలాఖత్ కుస్తీ, లోపాయికారి ఒప్పందాలతో ప్రభుత్వంతో చేస్తున్న పోరాటం వల్ల రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు విసిగిపోయి ఉన్నారు. ఆ దిశలో ప్రలోభాలకు గురై కొంతమంది ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అధికార పార్టీ గులాబీ కండువా కప్పుకుంటూ అధికార పార్టీకి లొంగిపోతూ ఉంటే, క్రమేణా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కనుమరుగవుతుంటే తెలంగాణలో డీకే అరుణ లాంటి నాయకులు వారు సహించలేక, జీర్ణించుకోలేక కాంగ్రెస్ యొక్క దిగజారుడు రాజకీయానికి, అవకాశవాద రాజకీయానికి, తెలంగాణ సాధించుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని ఈరోజు వారి స్వార్థ రాజకీయాలకు రాజీ పడుతున్న దానికి నిరసనగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి, రైతుల కోసం, విభిన్న వర్గాల కోసం చేస్తున్నటువంటి మరి పలు కార్యక్రమాల వల్ల బీజేపీ తెలంగాణలో సరైన వేదిక అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి భావించి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి నేను సైతం అని చెప్పి వారితో పాటు అనేక మంది అనుచరులు ఈరోజు పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇంతకుముందు మా నాయకులు మురళీధర్ గారు చెప్పినట్టుగా రాత్రి జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి నేతృత్వంలో వారు చేరిక శుభపరిణామంగా నేను భావిస్తూ, అసలు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో ఈరోజు బీజేపీ నిలవబోతా ఉన్నది. లోక్సభ ఎన్నికల తర్వాత మరి
ఖచ్చితంగా ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడమే కాకుండా స్వతహాగా ఎన్డీఏ కేంద్రంలో అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో పలు రాజకీయ మార్పులకు మరి బీజేపీగా వేదికగా కాబోతున్నది. అందుకనే ఇటీవల తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ గారు బీజేపీ మీద ఈ ఎన్నికల్లో స్థాయికి మించి వారు ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈరోజు వ్యక్తిగతమైనటువంటి నరేంద్ర మోడీ గారి మీద, రాష్ట్ర అధ్యక్షులుగా నా మీద, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయితే విమర్శలు చేస్తున్నారో వాళ్ళ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త అంశాలు తెర మీదకి తీసుకొస్తున్నారు. ఒకవైపు మేము బీజేపీ నరేంద్ర మోడీ యొక్క 5 సంవత్సరాల పనితీరు, పేదల సంక్షేమ పథకాలతో అభివృద్ధి ఎజెండాగా మేము తెలంగాణలో బరిలోకి దిగుతూ ఉంటే కేసీఆర్ గారు రెచ్చగొట్టి మరి మోదీని మించిన హిందువుని నేను అనేటువంటి ఒక ఎజెండా తీసుకొచ్చి, మోదీని మించిన హిందువు అవునో కాదో తెలియదు కానీ ఇవాళ ఓవైసీని మించిన ముస్లింగా ఇవాళ షేర్వాణి వేసుకొని టోపీ కప్పుకొని ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా నువ్వు అసలు సిసలైన నికార్సైన హిందూ అయినట్టయితే వరంగల్ ఒక పూజారిని పట్టబగలు చంపితే నువ్వు కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఖండించలేని పరిస్థితి ఉన్నావంటే ఇది దేనికి సంకేతం? కొండగట్టు ఒక పవిత్రమైనటువంటి ఒక ఆంజనేయ స్వామి గుడికి భక్తులు మరి ఆ ప్రమాదంలో 65 మంది చనిపోతే మీరు రాష్ట్రంలోని కనీసం పరామర్శించడం కానీ వారికి సహాయక చర్యలు కూడా చేపట్టకపోవడం ఇది నీ హిందుత్వం, ఇది నిరసనం అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా మీద. అంతేకాకుండా అజ్మీర్ దర్గాకు స్వయంగా నువ్వు వెళ్ళి చెద్దరు కప్పి నువ్వు చాటుకున్నటువంటి నీ యొక్క మరి విశ్వాసాన్ని భద్రాచలంకు మాత్రం మరి శ్రీరామనవమి సందర్భంగా రాముని కళ్యాణానికి నీ మనుమడి ద్వారా తలంబాలను పంపించావంటే ఇది హిందువులను కించపరచడం కాదని ప్రశ్నిస్తా ఉన్నాను. నువ్వు గొప్పగా చెప్తున్నావు, నాకు మించి యజ్ఞాలు ఈ దేశంలో ఎవరు చేయలేదు, యాగాలు ఎవరు చేయలేదు, మరి మీ యొక్క నాయకులు కూడా ఎవరు చేయలేదు, హిందుత్వానికి ప్రతీక అని చెప్తున్నారు. మీరు యజ్ఞాలు ఎవరి కోసం చేస్తున్నారు? ప్రజల కోసమా, లోక కళ్యాణం కోసమా, లేదా యువరాజు పట్టాభిషేకం కోసమా, లేదా కూతురుని ఢిల్లీలో మంత్రిగా చేయడానికి కోసమా? తెలంగాణ ప్రజలు మోసపోవడానికి అమాయకులు కాదు. యజ్ఞాలు చాలా మంది చేశారు. వెనుకటికి అసురులు కూడా యజ్ఞాలు చేశారు, రాక్షసులు యజ్ఞాలు చేశారు. రావణాసురుడు కూడా మించి మరి శివుని భక్తుడు, ఆయన కూడా యజ్ఞాలు చేశారు. దేనికోసం చేశారు? కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు స్వార్థపూరిత ఎజెండాతో చేసిన యజ్ఞాలకు నువ్వు హిందుత్వ ప్రతీకగా చెప్పుకునే దానికి ఏమాత్రం కూడా మరి ఇది పుస్తకదని చెప్తూ కోట్లాది ప్రజలు ఆరాధించేటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం విషయంలో నీ వైఖరితో తేల్చకుండా నేను సూటిగా ప్రశ్నిస్తే బీజేపీ లక్ష్మణ్ గారు రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడుతున్నాడు, అసలు సమస్యలు పక్కన పెడుతున్నాను. నువ్వు జాతీయ పార్టీ అంటున్నావు, ఫెడరల్ ఫ్రంట్ అంటున్నావు, నీ విధానం ఏమిటి? కోట్లాది ప్రజల మనోభావాలను గౌరవించేటువంటి రామ మందిర నిర్మాణానికి అనుకూలమా కాదా తేల్చకుండా ఈ రకంగా దొడిదారిన ప్రజలను హిందుత్వానికి ప్రతీక అని చెప్పి మోసం చేస్తే ప్రజలు సహించరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే వాళ్ళ భగవంతునికి భక్తులు అనుసంధానంగా ఉండే అర్చకులు వాళ్ళ జీత భత్యాల గురించి వాళ్ళు ప్రభుత్వం ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పి 5 సంవత్సరాలు కొట్లాడుతూ ఉంటే మేము అసెంబ్లీలో గొంతెత్తుకొని ఈ ప్రభుత్వం నిలదీస్తే ఇదిగో రేపో మాపో అని చెప్పి మోసం చేసిన మీరు ఇవాళ అర్చకుల పట్ల, యజ్ఞాల పట్ల మీరు ముసలి కన్నీరు కాస్తే మోసపోరని చెప్పి తెలియజేస్తూ అసలు నువ్వు నిజామాబాద్లో మాట్లాడినారు బహిరంగ సభలో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి నిజామాబాద్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ నీ కూతురు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నది, ముఖ్యమంత్రి కూతురు 100 రోజుల్లో తెలుస్తాను నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదు? ఇవాళ ఎర్రజొన్న రైతులు వాళ్ళ మద్దతు ధర కోసం ఉద్యమిస్తూ ఉంటే దాని గురించి సమస్య పరిష్కారం గురించి మాట్లాడకుండా ఇవాళ హిందుత్వానికి ప్రతీక అని చెప్పి ఇవాళ ఏ మస్జిద్ పార్టీకి తొత్తుగా నువ్వు వివరిస్తూ ఇవాళ అసదుని ఓవైసీ షేర్వాణిలో నువ్వు మారిపోయి ఈరోజు ఏ హిందూ దేవి దేవతలను అవమానపరిచి కించపరిచే వాళ్ళకు ఇవాళ నువ్వు వత్తాసు పలుకుతున్నావంటే, నువ్వు వాళ్ళ భుజానికి ఎత్తుకుంటున్నావంటే ఇవాళ హిందూ సమాజం ఇవాళ సహించదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి 15 నిమిషాలు సమయం ఇస్తే మొత్తం మెజార్టీ ప్రజలను వాళ్ళ సంగతితో తేలుస్తా అని చెప్పినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ పట్ల కనీసమైన చట్టపర చర్యలు తీసుకోకుండా ఇవాళ సహజ మిత్రులు అంటున్నారు మీరు. ఈ రోజు మరి తెలంగాణ ప్రజలు రాబో రోజుల్లో మీ ప్రభుత్వ పనితీరుకు, మీ వైఫల్యాలను ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త ఎజెండా తీసుకొస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రము
అభివృద్ధి ఎజెండా మోడీ మా నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అంశాన్ని మేము ప్రస్తావిస్తున్నాం. మరి 16 మంది గెలిస్తే కేంద్ర మెడలు వస్తాయని చెప్పి కేటీఆర్ పదే పదే మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ను అడ్డం పెట్టుకొని ఇవాళ మీరు ఏ యొక్క హరీష్ యొక్క మెడలు వంచారో ఆ విధంగా కేంద్ర మెడలు వంచడం మీ సాధ్యం కాదు, మీ తరం కాదు. చక్రం తిప్పడం సంగతి తెరుగు, బొంగరం కూడా తిప్పలేరు ఢిల్లీలో అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. కాబట్టి దేశంలో మోదీ రాహుల్ తప్పల నాయకులు లేరని మీరు ప్రశ్నిస్తున్నారు. నేను అడుగుతున్నాను ఇవాళ సూటిగా, తెలంగాణలో మీ తండ్రి కొడుకు కూతురు తప్పితే మీ నలుగురు తప్పితే ఈ తెలంగాణ నాయకులు లేరని ప్రశ్నిస్తాను. అందుకని ఇవాళ మెజారిటీ ప్రజలు ఇవాళ ఈరోజు బీజేపీ వైపు, నరేంద్ర మోడీ అభివృద్ధి వైపు రాబోయే ఎన్నికల్లో తీర్పునివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఇవాళ ఖచ్చితంగా మీరు టీఆర్ఎస్ పొరపాటున ఓటు వేస్తే అది మస్జిద్కి చెందుతుంది. కాబట్టి అందుకనే టీఆర్ఎస్ ఆటలు కట్టడానికి అరుణ గారు లాంటి నాయకులు అనేక మంది పార్టీలు చేరుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. డికే అరుణ గారు.